క్లూటుడే న్యూస్ కి స్వాగతం. పారిశ్రామిక పార్కుకు భూములను ఇచ్చేందుకు సమ్మతిచ్చిన రైతులకు నష్టపరిహారంతో పాటుగా అప్రూవ్ లేఅవుట్ ప్రకారం ఇంటి స్థలాలను ఇవ్వడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ తెలియజేశారు. సోమవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో పారిశ్రామిక పార్క్ కోసం అసైన్ భూములకు సంబంధించి దుద్యాల మండలం హాకింపేట గ్రామ రైతులతో కలెక్టర్ ప్రతీక్ జైన్ చర్చలు నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులు ఉద్దేశించి కలెక్టర్ మాట్లాడుతూ ఫామ్ సి నోటిఫికేషన్ జారీ చేసిన 60 రోజులకు సమ్మతి అవార్డు కోసం జారీ చేయబడిందన్నారు. పేర్కొన్న వ్యవధిలో భూసేకరణ ఏవైనా అభ్యంతరాలు తదితర అంశాలపై జిల్లా స్థాయి సంప్రదింపులు కమిటీ సమావేశంలో కులంకషంగా చర్చించడం జరిగిందని 218 మంది రైతులకు సంబంధించి హాకింపేట గ్రామంలో మొత్తం 351 ఎకరాల భూమి ఉందని దీనిపై రైతులతో చర్చ నిర్వహించి రైతుల నమ్మకాన్ని పొందినట్లుగా కలెక్టర్ తెలిపారు. సమ్మతి అవార్డు పొందిన రైతులకు ఒకే దఫాలో చెక్కుల ద్వారా నష్టపరిహారం చెల్లించడం జరుగుతుందన్నారు కలెక్టర్. రైతులు ఎలాంటి అపోహలకు తావివ్వకుండాని అన్నారు. ఎకరానికి 20 లక్షలు 150 గజాల ఇంటి స్థలంలో ఇందిరమ్మ ఇళ్లు అర్హత మేరకు ఇంటికి ఒక ఉద్యోగం కల్పించనున్నట్లుగా కలెక్టర్ తెలిపారు. కలెక్టర్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో అదనపు కలెక్టర్ రెవెన్యూ లింగ్యా నాయక్, తాండూరు సబ్ కలెక్టర్ ఉమాశంకర్ ప్రసాద్, అసిస్టెంట్ కలెక్టర్ ట్రైనీ ఉమాహారతి, టీజీ ఐఐసి జోనల్ మేనేజర్ ఓవిటి శారద, అసిస్టెంట్ జోనల్ మేనేజర్ అజీమా సుల్తానా, దుద్యాల తహసీల్దార్ కిషన్, హాకింపేట రైతులు పాల్గొన్నారు.